హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నేను కొండాపూర్లో ఉన్న డాక్టర్ అఖిలాస్ యాస్థెటిక్స్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ అండ్ పర్మనెంట్ మేకప్ స్టూడియోలో ఉన్నానండి. సో ఇక్కడ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్కి పెట్టింది పేరు. టుడే మేము మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డాండ్రఫ్. మెయిన్ సమస్యగా మారిపోయింది. డాండ్రఫ్ అని చిన్నగా తీసివేయడానికి లేదండి, అవి కొన్ని రాబోయే సమస్యలకు కూడా ఒక చిన్న సిమ్టమ్ ఆర్ హింట్ అని కూడా చెప్తున్నారు. సో ఈ వీడియోలో డాండ్రఫ్కి సంబంధించి, హెయిర్ ఫాల్కి సంబంధించిన అన్ని డౌట్స్ అండ్ డాక్టర్ అఖిలాస్ ఎస్థెటిక్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ నాన్ సర్జికల్గా అవైలబుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, హౌ ఆర్ యు? Hi, I'm good. As I just said, సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్కి డాక్టర్ అఖిలాస్ ఇస్ ఫస్ట్ ప్లేస్. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో, కొండాపూర్ ఏరియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో అది కూడా చాలా మందికి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. బికాస్ సర్జరీ అనగానే ఏందో లాగా కోసేస్తారేమో అన్నట్టుగానే ఇంజెక్షన్ అనగానే ఒక ఫియర్ వస్తుంది, రైట్? పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా. ఇకపోతే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ డాండ్రఫ్, ఈ రోజుల్లో ఇంతకుముందు అయితే జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే వస్తుంది అని వినేవాళ్ళం. ఇప్పుడు చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరికి డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అన్నది ఒక మేజర్ సమస్యగా మారిపోయింది. సో అసలు డాండ్రఫ్ కి కాజెస్ ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఓకే, డాండ్రఫ్ అనేది ఒక డెడ్ స్కిన్. ఓకే, మన పొల్యూషన్ నుంచి కానీ, మన ఓన్ స్వెట్, ఎవ్రీ టైమ్ ఫ్రీక్వెంట్ వాషింగ్, మెయింటెనెన్స్ అంటే మళ్ళీ ఫ్రీక్వెంట్ ఆయిలింగ్ అండ్ హెయిర్ వాష్ అనేది ఉంటే మన డాండ్రఫ్ అనేది ఈజీగా ఫామ్ అవ్వదు. ఎక్కడైతే మెయింటెనెన్స్ ఉండదో, ఇప్పుడు అందరూ జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళి రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయలేకుండా, హెయిర్ వాష్ చేసినా కూడా జస్ట్ వాటర్ పోసేసుకుంటారు షాంపూ ఎందుకు అని. అలాంటి వాళ్ళకి ఎక్కువ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఆ స్వెట్, పొల్యూషన్, డర్ట్, సీబమ్, మన స్కాల్ప్ నుంచి ఆయిలీ అనేది సీబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ కలిపి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్లో నుంచి ఒక ఫంగస్ అనేది దానికి అడాప్టబుల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఫంగస్ అనేది దాని మీద వచ్చి సెటిల్ అయిపోతుంది. ఇంకేం చేస్తుందంటే మన అక్కడున్న సీబమ్, డర్ట్ని ఫుడ్గా తీసుకోకుండా మెల్లిమెల్లిగా మన స్కిన్ని కూడా డ్యామేజ్ చేస్తూ వచ్చేస్తుంది. సో అలా ఫామ్ అయ్యేది డాండ్రఫ్. సో ఆ డాండ్రఫ్ రాకుండా అంటే మినిమం ఆల్టర్నేటివ్ ఆయిలింగ్ కానీ, హెయిర్ వాష్ కానీ చేస్తూ ఉంటే మెయింటెనెన్స్ అవుతుంది. వన్స్ వచ్చింది అంటే ఫ్యూ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు మన క్లినిక్లో వచ్చేసి స్క్రబ్బింగ్ మెథడ్ అని అండ్ ఫాలిట్రేట్ ట్రీట్మెంట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. సో బెస్ట్ ఉంటుంది. నార్మల్గా ఊరికే స్కాల్ప్లోకి లైక్ యాంటీఫంగల్ క్రీమ్స్ కానీ, యాంటీఫంగల్ షాంపూస్ యూజ్ చేసినా అది రిజల్ట్ లేదు అంటే అదొక అక్కడే సెటిల్ అయిపోయిన ఫంగస్ అనమాట. సో అది క్లియర్ చేయాలి అంటే మాత్రం మన క్లినిక్ వచ్చేసి ఫాలిట్రేట్ థెరపీ, స్క్రబ్బింగ్ మెథడ్ ఇవన్నీ మేము చూపిస్తాము. ఫస్ట్ డాండ్రఫ్ని ఎరాడిగేట్ చేసిన తర్వాత మన ట్రీట్మెంట్ అనేది అడాప్ట్ అవుతుంది స్కాల్ప్కి. మెయింటెనెన్స్, టోటల్ స్కాల్ప్ మెయింటెనెన్స్ చేస్తేనే డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. లేదు ఇర్రెగ్యులర్ హెయిర్ మెయింటెనెన్స్ చేస్తే మాత్రం కంపల్సరీ డాండ్రఫ్. ముందులా కాదు. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్, వెదర్ అండ్ పొల్యూషన్ అనేది హై లెవెల్స్లో ఎక్కువైపోయాయి. సో దాని తగ్గట్టు మన మెయింటెనెన్స్ కూడా అలానే ఇంక్రీజ్ చేసుకోవాలి. రైట్. సో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ అన్నట్టు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఎక్కువ ఆయిలింగ్ చేసినా, ఎక్కువ షాంపూయింగ్ చేసినా కూడా డాండ్రఫ్ వస్తుంది అని అంటున్నారు. ఆయిలింగ్ అంటే మళ్ళీ సీబమ్, కొంతమంది ఫ్యూ పీపుల్లో ఆయిలీ డాండ్రఫ్ వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఆయిల్ పెట్టినప్పుడు ఇంకా ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది కదా అక్కడ ఫంగస్ ప్రొడ్యూస్ అవ్వడానికి. సో అలాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్ ఆయిలింగ్ చేయొద్దు. ఆయిలింగ్ అనేది కంపల్సరీ కండిషనింగ్ లాగా. సో ఆయిలింగే కాకుండా సీరమ్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. దాన్ని బట్టి ఇప్పుడు ఏది పడితే అది యూస్ చేయొద్దు. మళ్ళీ వన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళది స్కాల్ప్ అనేది టెస్ట్ చేస్తాం ఫస్ట్. ఆ టెస్ట్ చేసిన తర్వాతనే సో అండ్ సో స్కాల్ప్ మీది అనేది తెలుస్తుంది. సో అప్పుడు మనం సజెస్ట్ చేస్తాం ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఏంటి అనేది. సో డాండ్రఫ్లో కూడా రకాలు ఉంటాయండి. డాండ్రఫ్లో ఫంగల్ థెరపీ టోటలీ. డాండ్రఫ్ అంటే ఫంగస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాండ్రఫ్ అంటే ప్యాచీ ఉంటుంది, స్కేలీ ఉంటుంది, ఫిష్ లేయర్ లాగా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ద స్కిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ డాండ్రఫ్ వచ్చింది అనేది. ఏ టైప్ ఆఫ్ డాండ్రఫ్ వచ్చినా మినిమం మెయింటెనెన్స్ అనేది
కంపల్సరీ. అండ్ కొంతమందికి స్కేలీ డాండ్రఫ్ ఉంటుంది. వాళ్ళకి ఫిష్ స్కిన్ ఎలా ఉంటుందో స్కేల్స్‌గా అలా ఉంటుంది. కొంతమంది స్కిన్ కండిషన్ అలా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి స్కేలీ డాండ్రఫ్ ఎంత స్క్రబ్బింగ్ చేసినా కూడా డాండ్రఫ్ వస్తూనే ఉంటుంది. సో వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ కేర్ ఉంటుంది. సో వయసుతో సంబంధం లేకుండా, జెండర్‌తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అన్నది కామన్ అయిపోయింది. సో దానికి ఫస్ట్ కారణం డాండ్రఫ్ అని చెప్తారు. సో మీరేమంటారు? డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ వైస్ వర్సా, దాన్ని ఎలా అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్‌ని ఎలా చేసుకోవాలి? ఓకే. హెయిర్ లాస్ అంటే అలోపేషియా అని అంటాము. అదొక డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హెయిర్ లాస్‌కి. దానికి రీజన్స్ డాండ్రఫ్ అనేదే కాదు. డాండ్రఫ్ అని ఫస్ట్ రీజన్ ఎందుకు అంటారు అంటే, మన స్కాల్ప్‌లో ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. సో దానివల్లే హెయిర్ ఫాల్ అవుతుందేమో అని అనుకుంటారు. బట్ అదొక వన్ ఆఫ్ ద రీజన్. సో ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ రెడ్యూస్ అవ్వడం వల్ల, స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అండ్ వర్క్ అండ్ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, న్యూట్రిషన్ తగ్గినప్పుడు, ఇవన్నీ మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఇంకా వేరే రీజన్స్ అంటే జెనెటిక్. ఇప్పుడు 20 yearsకి కొంతమందికి బాల్ హెడ్ చూస్తున్నాము. సో వాళ్ళ దాంట్లో ఏంటి అంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ అండ్ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ రెండు ఒకటేసారి ఉన్నప్పుడు హెయిర్ లాస్ అనేది, బాల్నెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఫాలికల్స్ ఓపెన్గా ఉన్నాయనుకోండి, అవి మనం హెయిర్ లాస్ అయినా హెయిర్ బ్యాక్ తెప్పించవచ్చు. వన్స్ ఫాలికల్స్ క్లోజ్ అయిపోతే మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే చేయించవచ్చు. ఫాలికల్స్ ఉన్నప్పుడే మనం ఏదైనా హెయిర్ రీగ్రోత్ కానీ, మళ్ళీ హెయిర్ రీజనరేషన్ కానీ, ఏదైనా ఒక ఫాలికల్లో 3 to 4 hairs ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఒక ఫాలికల్ నుంచి ఒక హెయిర్ ఉంటుంది అనుకుంటాం, కానీ కాదు. ఒక ఫాలికల్లో 3 to 4 hairs ఉంటాయి. సో ఆ 3 to 4 hairsని బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఫాలికల్. రిపీటెడ్ సెల్ యాక్టివిటీ ఉంటుంది. సో అదంతా రిపీటెడ్ సెల్ యాక్టివిటీకి న్యూట్రియంట్ సప్లిమెంట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. వన్స్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందంటే మన దగ్గర ఫాలిట్రీట్ థెరపీస్ అని చెప్పాను కదా, మనం వచ్చేసి ఫాలికల్స్ని ట్రీట్ చేస్తాం. ఓకే, ఫాలికల్స్ ట్రీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ రీగ్రోత్ అవుతుంది. బట్ క్లోజ్ అయిన ఫాలికల్స్ మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్. క్లోజ్ అవుతుంది అని స్టేజ్లో కూడా మనం ఫాలికల్ని బ్యాక్ తెప్పించవచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి. అండ్ కొన్ని థెరపీస్ ఉంటాయి, లైక్ ఫోటోథెరపీ అని, ఐబ్రో లేజర్స్ అని, అవన్నీ చాలా బెనిఫిట్ అవుతాయి. 50+ ఉన్న వాళ్ళకి కూడా మంచి హెయిర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫాలికల్ నుంచి అయితే హెయిర్ తెప్పించవచ్చు. సో డాక్టర్ అఖిలాస్ ఆస్థెటిక్స్కి జనరల్గా ఎలాంటి క్లయింట్స్ వస్తున్నారండి? పర్టిక్యులర్ క్లయింట్స్ అని ఉండదు. డిఫరెంట్, లైక్ కొంతమంది ఇప్పుడు స్కిన్ ట్యానింగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, డిఫరెంట్ ఒక్కటి అని చెప్పలేము. అన్ని ట్రీట్మెంట్స్కి వస్తారు. ఓపెన్ పోర్స్ ట్రీట్మెంట్, ఫేస్ లిఫ్టింగ్ అని, అండ్ MNRF అంటే ఓపెన్ పోర్స్కి, అండ్ హైడ్రాఫేషియల్, అండ్ హెయిర్కి వచ్చేసి రీగ్రోత్ గురించి, అండ్ పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, వాటి గురించి కూడా వస్తారు. ఎక్కడ పడితే అక్కడ చేయించుకోవద్దు నార్మల్గా పర్మనెంట్ ఐబ్రోస్ కానీ, లిప్స్ కానీ, ఎందుకంటే అది నీడిల్ థెరపీ కదా, నీడిల్స్తో చేస్తారు. పిగ్మెంట్ అనేది నీడిల్ స్కిన్ ఇన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి పర్టికులర్ క్యాట్రిజెస్ ఉంటాయి, వాటికి పర్టికులర్ పిగ్మెంట్స్ ఉంటాయి. సో ఒక సర్టిఫైడ్ డాక్టర్ కానీ, సర్టిఫైడ్ పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి. సో డాక్టర్ అఖిలాస్ ఆస్థెటిక్స్ కొండాపూర్కి వస్తే కనుక మనకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ రిగార్డింగ్ స్కిన్ అండ్ హెయిర్ అని మాత్రం ఒక గ్యారంటీడ్ అయిపోయిందండి ప్రేక్షక్. బట్ అది ఎంతవరకు పర్మనెంట్గా ఉంటుంది, ఎన్ని రోజుల వరకు మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్? పర్మనెంట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళు ఒక ఫుల్ ట్యాన్, ఒక 6 layers ఆఫ్ ట్యాన్ మీద వచ్చారు. సో వాళ్ళకి మనం 6 sessions to 8 sessions సజెస్ట్ చేసాము. సో 8 sessionsకు 6 sessionsకు వాళ్ళ రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మినిమం మెయింటెనెన్స్ అంటే క్లెన్జింగ్ ఉంటుంది, స్క్రబ్బింగ్ ఉంటుంది, ఇలాంటివి జస్ట్ మన రెగ్యులర్ రొటీన్లో మనం ఫేస్ సోప్ ఎలా యూస్ చేస్తామో ఈ టైమ్ ఈ క్లెన్జింగ్కి, స్క్రబ్బింగ్కి, ఇంకా నైట్ కేర్ అనేది మస్ట్. నైట్ కేర్ ఎందుకంటే టోటల్ డే మనం ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ అవుతాం, అండ్ నైట్ పడుకునేటప్పుడు అప్పుడే మన స్కిన్ కానీ బాడీ కానీ రెస్ట్ తీసుకునేది. సో అప్పుడు మనం నైట్ కేర్ అనేది ఒక షీల్డ్ లాగా
పెట్టుకున్నాం అనుకోండి, స్కిన్ నరిష్మెంట్, స్కిన్ హెల్దీ లుక్, గ్లోయింగ్ ఉంటుంది. మళ్ళీ ఎలా పడితే అలా సీరమ్స్ ఇప్పుడు మార్కెట్లో చూపిస్తారు, ఇన్స్టాగ్రామ్స్లో అలా చూపిస్తారు, Yeah. ఇది పెడితే నాకు ఇది అయింది అది. అలా ట్రై చేసి కొంతమంది అలా ట్రై చేసి ర్యాషెస్ వచ్చి Correct. వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా స్కిన్ టెస్ట్ చేయించుకొని సో అండ్ సో స్కిన్ నా టైప్ ఇది అని వాళ్ళకి తెలిసిన తర్వాతే అవన్నీ డాక్టర్ చెప్పిన అప్పుడు అప్లై చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. రైట్, వెరీ ట్రూ అండి. డాక్టర్ అఖిల గారు చెప్పారు, విన్నారు కదా. జనరల్గా స్కిన్ ఆర్ బ్యూటీ అనేది మన ఫస్ట్ ఆర్నమెంట్ అని చెప్పొచ్చు, బికాస్ ఇట్ ఆల్వేస్ బిల్డ్స్ అప్ అవర్ కాన్ఫిడెన్స్. కానీ ఏది పడితే అది ట్రై చేసామనుకోండి, అదే కాన్ఫిడెన్స్ ని మనల్ని డిప్రెస్ చేసి డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయి అలా వచ్చిన అసలు- క్లయింట్స్ కూడా యా, యా, ఉన్నారు. చాలా మంది మీరు చూసే ఉంటుంటారు. కాబట్టి Yeah. అలాంటి రిస్క్లు చేయకండి. ఈ రోజుల్లో బ్యూటీ ఈజ్ ఎవ్రీబడీస్ యూనో బర్త్ రైట్ లాగా అయిపోయింది. బట్ మీరు ఎవరి చేతిలో ఉన్నారు, పర్ఫెక్ట్ పర్సన్ చేతిలో ఉన్నారా లేదా అన్నది ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా మీకు ఇంకా ఎలాంటి క్వైరీస్ అన్నా ఉంటే కనుక యూ కెన్ ఆల్వేస్ కాల్ అండ్ ఆస్క్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.